ఇక్కడ ఇంకో వార్త చూసుకోవచ్చు మనము. కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు. కరోనా టైంలో మించిన కాంగ్రెస్ విపత్తు అంటే 2 ఏళ్ల పాలన ఆగమైన తెలంగాణ, కేసీఆర్ సుసంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణాలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,48,000 కోట్లు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అప్పు 2,50,000 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్. ఇట్లాగే కొనసాగితే 5 ఏళ్లలో 6,25,000 కోట్లు అప్పు అవుతుంది. కేసీఆర్ పాలనలో భారీగా రెవెన్యూ మిగులు, ఇప్పుడు లోటు. కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు. తలసరి జిఎస్డిపిలో అప్పుడు టాప్, ఇప్పుడు నేల చూపులు. ప్రతి ద్రవ్యోల్బణంతో ఆగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ 10 ఏళ్ల పాలన 2 అంకెల వృద్ధితో ఆర్థిక రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఒకప్పటి సుసంపన్న తెలంగాణ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఆర్థికంగా దివాలా అంచుకు చేరింది. రెవెన్యూ రాబడులు కరోనా కంటే కూడా అంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితులు కూడా ఎటువంటి దిగజారుడు కూడా ఎంతవరకు అంతవరకు గుంజుకుపోయే పరిస్థితి కేసీఆర్ చేసిండు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితే కాదు, యావత్ ప్రపంచ పరిస్థితి తలకిందులైంది. భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిన్న విషయం కరోనా విషయం. కరోనా టైంలోనే గంతగానం అయితే ఇప్పుడు ఏ కరోనా లేదు, కానీ రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న కరోనా రాష్ట్రాన్ని పట్టుకుంది కాబట్టి అప్పుడు ఆ కరోనా వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కరోనా వచ్చింది. రేవంత్ రెడ్డి కరోనా ఈ 2 ఏళ్ళు వచ్చిన తర్వాత సేమ్ కరోనా టైంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామో సేమ్ దానికన్నా దిగజారిపోయిందంట ఈ రేవంత్ రెడ్డి గారి కరోనా. ఇది రేవంత్ రెడ్డి గారిది కరోనా అని చెప్పాలి. కరోనా రోగం వచ్చేసి అప్పుడు చాలా మందిని, ఆ మహమ్మారి వచ్చి చాలా మందిని చంపేసింది, అందరు తెలిసిన విషయమే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే కరోనా వచ్చి యావత్ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలకి ముప్పు తిప్పలు పెడుతుంది. సచ్చోడు బతుడు. సేమ్ ఆ కరోనా అట్లొస్తే రేవంత్ రెడ్డి కరోనా ఇట్లొచ్చింది అనమాట. దానికి అర్థం అది. అందుకే ఈ టాపిక్ ఏంటంటే మళ్ళొక్క 6,000 కోట్లు అప్పు చేస్తున్నట. అంటే దాదాపుగా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఖాళీ ఈ రోజుతోటి 2 సంవత్సరాలు, డిసెంబర్ 3వ తారీఖు తోటి ఈ 2 సంవత్సరాలు ఇలా ఘనత అప్పు ఎంతుందంటే దాదాపు 2,50,000 కోట్లు. అంటే ఇదే అంచున పోతే ఇంకొక 3 ఏళ్ళు వీళ్ళ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దాదాపు 6 లక్షల పైచిలుకు అప్పు చేసే అవకాశం ఉన్నది. ఇదంతా ఎవరి మీద రుద్దుతారు? మళ్ళా తెలంగాణ పబ్లిక్ మీద రుద్దుతారు. పోనీ సరే, తెలంగాణ అభివృద్ధికి ఏమైనా అప్పు చేసినామా అంటే గుండు సున్నా. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎవరికి ఇవ్వలేవు, ఏ పథకాలు లేవు, ఏ రైతు సరిగ్గా బతలేడు, ఏ రైతు బీమా సరిగ్గా ఇవ్వలేవు, రైతు భరోసా సరిగ్గా లేదు, రైతు రుణమాఫీ సరిగ్గా లేదు. పోనీ ఎవరికైనా కొత్త ప్రాజెక్టులు లేవు, పోయి ఇక్కడ ఇటుక పెట్టి కొత్త ప్రాజెక్టు కట్టిన చరిత్ర లేదు మీకు. ఏమనంటే 4th సిటీ అని మాట్లాడతావు. ఆ 4th సిటీతో వచ్చేది రూపాయి లాభం లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఏమనంటే ఇది మూసీ కాలువ అని మాట్లాడుతూ 1,40,000 కోట్లతోటి. ఎవడు అడిగిండా నేను మూసీ కాలువ అడిగిండు, ఫ్యూచర్ సిటీ ఎవడు అడిగిండు? ఎవరి మీద గుర్తుతున్నావు ఇవన్నీ తీసుకొచ్చి? ఆ అప్పులు చేసి ఏం చేశారంటే మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు కుప్పలు పెట్టుకురు ఇళ్ళల్లా. అప్పులేమో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ చేసిర్రు, వాళ్ళ మీద గుదిబండ చేసిర్రు. ఆ సొమ్ము మాత్రం తీసుకుపోయి మీ ప్రైవేట్ అకౌంట్లో దాచిపెట్టుకోరు. స్వయంగా మీ మంత్రులే మాట్లాడాలి, నేను మాట్లాడిన మాట, మా ఛానల్ మాట్లాడిన మాట కాదు కదా. స్వయంగా మీ మంత్రులే మాట్లాడాలి, మీ మంత్రులు పెట్టుకున్న మాట ఇదంతా. ఎవరి మీద రుద్దుతున్నావు? తెలిసి ఒక మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న మాట ఇది, నేను మాట్లాడుతుంది కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.